ఈ స్టేషన్ ఏర్పాటు చేయడానికి జీవో రావడం వలన ఏర్పాటు చేయమని అంటే ఓపెన్ చేయడానికి ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మీరు అందరూ వచ్చినందుకు కూడా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇన్స్పెక్టర్ గారు ఓంకార్, ఉప్పల్ ఓంకార్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఆయననే నాచారం కూడా ఇన్స్పెక్టర్గా వ్యవహరిస్తారు. కాకపోతే కొన్ని రోజుల్లో కొత్త ఇన్స్పెక్టర్ గారు వస్తారు, వాళ్ళకి ప్రమోషన్, వాళ్ళకి పోస్ట్ దోహదపడతాయి. ఎందుకంటే మనము చూస్తున్నాము జిహెచ్ఎంసీ ఏరియా మొత్తం కూడా కొంచెము అన్ని రకాలుగా కొంచెము ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో కొత్త స్టేషన్లు ఫార్మ్ అవ్వడము, వాటికి సిబ్బంది పెంచడము, ప్లస్ ఉన్న పని ఒత్తిడిని ఇంకా మెరుగుగా పనిచేయడానికి ఈ కొత్త స్టేషన్ ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ మనము ఎక్సైజ్ ఎస్పెషల్లీ ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో చూస్తే చాలా బాగా పనిచేసాము. ఒక సింపుల్గా ఒక కేసు చెప్పాలంటే 4 రోజులు కష్టపడి ఒక 100 కేజీల గంజాయి కూడా మనం ఇక్కడ ఒకే కేసులో పట్టుకోవడం జరిగింది. సో కొత్త స్టేషన్ రావడం వల్ల ఏంటంటే ఇంకా మిగతా క్రైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనము అరికట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూసాము ఒక కేసులో మహారాష్ట్ర నుంచి వచ్చి వాళ్ళు చేశారని. కానీ అది అంత లేకపోయినా కూడా ఇండస్ట్రియల్ ఏరియాని కూడా మనం ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్స్ని అండర్స్టాండ్ చేసుకొని కొత్త ఎక్సైజ్ స్టేషన్ని మళ్ళీ పునర్వ్యవస్థ చేయడం వల్ల మేము పని ఒత్తిడిని తట్టుకోవడము, సూక్ష్మంగా గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళడము, ఇంకా అది వేరే క్రైమ్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం చాలా అభినందనీయము. అదేవిధంగా ఇప్పుడు ఉన్న పాత బిల్డింగ్కి కొత్త బిల్డింగ్ మాకు శాంక్షన్ చేయించి మోక్షం కలిగిస్తారని చెప్పేసి గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. వేదికమైన పెద్దలు మహేందర్ రెడ్డి గారు, అలాగనే నవీన్ కుమార్ సూపరింటెండెంట్ గారు, అలాగనే ఓంకార్ గారు, అలాగనే ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు, మీ అందరు కూడా నమస్కారం చేస్తాం. ముఖ్యంగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ రావడం మాకు సంతోషం. కానీ మాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే బస్సులలో వైన్ షాప్లు వస్తున్నాయి సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే బస్సులలో పెట్టకుండా కొద్ది దూరము స్కూళ్ళు, మళ్ళీ హాస్పిటల్స్ పక్కన పెట్టకుండా చాలా దూరం పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి చోట కూడా ఈ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తూ ఉన్నాం. మీ దగ్గరికి వస్తున్నారు, మా దగ్గరికి వస్తున్నారు కంప్లైంట్స్ తీసుకొని. కాబట్టి దయచేసి అది చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే మెయిన్ ముఖ్యంగా పెద్ద స్కూల్స్, చిన్న స్కూళ్ళల్లో ప్రాబ్లం లేదు, పెద్ద స్కూళ్ళల్లో కాలేజీలలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు దయచేసి డ్రగ్స్ సంబంధించింది కొద్దిగా సీరియస్గా మీరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను చాలా చోట్లల్లో పోతా ఉంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కూడా నేను ఇచ్చినప్పుడు తీసుకోవడం లేదు. సార్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు కంప్లైంట్ చేయకండి, మాకు చెప్పండి, మేము పంపిస్తామంటున్నారు. కానీ దయచేసి ఈ డ్రగ్స్ సంబంధించింది, గంజాయి సంబంధించింది కొద్దిగా సీరియస్గా మీరు తీసుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లే పోతే నాచారంలో ఏదైతే ఇనాగ్రేషన్ జరుగుతుందో అన్నగారే అక్కడ కూడా చేస్తూ ఉన్నాడు, సంతోషం. ఇదే కాకుండా కుషాయిగూడలో కూడా కొద్ది ప్లేసులు ఉన్నాయి, అక్కడ కూడా మీకు సంబంధించింది ఏదైనా అవసరం ఉన్నా, ఇక్కడ బగాయిలు ఉన్నా కూడా మా సపోర్ట్ కూడా ఉంటుంది. డెఫినెట్గా మేము ఆపోజిషన్ పార్టీలో ఉన్నా కూడా నేను 100% సపోర్ట్ చేస్తాను. ఎక్కడ కూడా నేను ఎంత పోయేది లేదు. డెవలప్మెంట్ విషయంలో మీ ఎంబడి ఉంటాను, నేను పనిచేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్థానికే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు తమ్ముడు పరమేశ్వర రెడ్డి గారికి, గౌరవ సూపరింటెండెంట్ గారికి, ఏఎస్ గారికి, సిఈ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నాయకులందరికీ, ఎక్సైజ్ అధికారులందరికీ, ప్రెస్సులందరికీ నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 14 ఎక్సైజ్ సిఐ ఆఫీసులు ప్రారంభించుకోవడం జరుగుతున్నది. దాంట్లో మరి ఈరోజు రంగారెడ్డి జిల్లా పరిధిలో 9 సిఐ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా మన రంగారెడ్డి జిల్లా తీసుకుంటే మేడ్చల్లో కొంపల్లి, కుక్కడపల్లి, అదేవిధంగా మీర్పేట, పెద్దంబర్పేట, శంషాబాద్ తీసుకుంటే గండిపేట, కొండాపూరు, మరి ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు, మనకు గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తే తప్పకుండా ఆఫీసులు కట్టడానికి మరి దీనికి నిధులు కావాలి. కాబట్టి దీనికి ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి గారికి చెప్పి తప్పకుండా మా వంతు రంగారెడ్డి జిల్లా తరఫున ఎక్కడైతే మరి ల్యాండ్ ఉంటే ల్యాండ్ ఉన్న దగ్గర శాంక్షన్ చేయించి, ల్యాండ్ లేని దగ్గర ఏదో ల్యాండ్ కూడా అలాట్ చేయించేసి, ఇప్పుడే పరమేశ్వర్ గారు ఎమ్మెల్యే గారు చెప్పినారు ఇక్కడ ల్యాండ్ ఉందని చెప్పేసి తప్పకుండా ల్యాండ్ కూడా అలాట్ చేయించేసి సూపరింటెండెంట్ చెప్పినట్టుగా మనకు ఎక్కువ కూడా ఆదాయం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా మన గవర్నమెంట్కి వస్తుంది. కాబట్టి
దాంట్లో కొంచెము భవనాల వారికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి సూపరింటెండెంట్ గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ చెప్పినట్టుగా తప్పకుండా మరి ఎక్సైజ్ మినిస్టర్ సీఎం దృష్టి తీసుకుపోయి చేస్తామని చెప్పుకుంటూ అన్నిటికన్నా ముఖ్యంగా ఏదైతే కల్తీ విషయంలో కూడా ఇలా విద్యార్థులు కూడా చాలా గంజాయి విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కూడా చాలా మరి అందరూ కూడా రోజు పేపర్లో వింటూ ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ అరికట్టాలంటే డిపార్ట్మెంట్ కూడా చాలా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే కల్తీ విషయంలో ఉన్న అన్నీ కూడా అరికట్టి మరి ఏదైతే మరి వైన్ షాపులు ఉన్నాయో వాటిని చక్కగా మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత డిపార్ట్మెంట్ ఉన్నది. కల్తీని కూడా కట్టవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది కాబట్టి అవన్నీ కూడా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ నమస్కారం చెప్పుకుంటూ ఇప్పుడు మెడ్చల్లో కూడా కార్యక్రమం ఉన్నది. మరి గట్కేశ్వరరావు అని చెప్తూ అందరికీ నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. 9 ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆఫీసులు ప్రారంభించుకోవడం జరుగుతున్నది. రాష్ట్రంలో 14 ఎక్సైజ్ కొత్తగా సిఐ ఆఫీసులు కూడా ప్రారంభించి రంగారెడ్డి జిల్లాలో అటు రాయన్నార్ కానీ మేడ్చల్ కానీ ఉప్పల్ ప్రాంతాల్లో కూడా మరి సరూనాల్లో కూడా 9 సిఐ ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి కొంత మరి ల్యాండ్ కూడా అవసరం ఉన్నది. కొన్ని ప్రైవేట్గా ఉన్నాయి, కొన్ని మరి వాటికి గవర్నమెంట్ ల్యాండ్ కూడా అలాట్ చేయించి శాంక్షన్ చేయించి కట్టేయాలని చెప్పేసి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. తప్పకుండా మా వంతు మరి మంత్రి జూపల్లి దృష్టి తీసుకుపోయి ఎక్కడైతే మరి ల్యాండ్ అలాట్ అయి ఉన్నదో వాటికి పక్కా భవనాలు కట్టిస్తాము. ల్యాండ్ అలాట్ కాని ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ల్యాండ్ అలాట్ చేయించి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి దృష్టి తీసుకుపోయి తప్పకుండా శాంక్షన్ చేయించి కట్టించే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా కల్తీ విషయంలో కూడా ఏదైతే డ్రగ్స్ కానీ గంజాయి అయితే వాడుతున్నారో మరి విద్యార్థులు కూడా చాలా చోట్ల కూడా మరి దీనికి అలవాటు అవుతున్నారు కాబట్టి వీటిని అరికట్టవలసిన బాధ్యత ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎక్సైజ్ మరి సిఐల ఎస్ఐల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మేము కోరుతున్నాము. మరి ఏదైతే కల్తీ విషయంలో కూడా చాలా మరి ముందుండి అరికట్టవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. అదేవిధంగా వైన్ షాపులలో కూడా మరి చక్కగా వాళ్ళకి ఇబ్బంది కాకుండా కల్తీ లేకుండా నడిపించాల్సిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ ఉన్నది కాబట్టి తప్పకుండా మరి వారు ఏదైతే సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ కల్తీ విషయంలో కూడా చాలా అరికట్టాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినారు, మా ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు చెప్పినారు, లక్ష్మణ్ చెప్తున్నారు ల్యాండ్ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్తున్నారు. మరి దాన్ని కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ల్యాండ్ అలాట్ చేయించి పక్కా భవనం కట్టడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం.